తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపహాడ్, దేవత్పల్లి, రాజ్యాతండ, తుంగపహాడ్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాంపల్లి మండలం పరిధిలోని చిట్టంపహాడ్, దేవత్పల్లి, రాజ్యతండ, తుంగపహాడ్ గ్రామాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి హాజరై ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అర్హులకే ప్రభుత్వం సంక్షేమ పథకాలు చెందే విధంగా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని అన్నారు. దరఖాస్తుదారులకు ఏమైనా సందేహాలు ఉంటే అధికారులు చొరవ తీసుకొని తెలియపరచాలని వారు అధికారులకు సూచించారు. ప్రజాపాలన కార్యక్రమానికి చిట్టంపాడు గ్రామానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సందర్భంగా సర్పంచ్ చందు యాదవ్ మరియు అబ్బనపోయిన ఆంజనేయులు, నాంపల్లి జెడ్పీటీసీ వెలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, టీం లీడర్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్యలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక చిట్టంపాడు సర్పంచ్ చందు యాదవ్, దేవత్పల్లి సర్పంచ్ కుందారపు రమేష్, అధికారులు నాంపల్లి ఎంపీడీఓ శేషుకుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య, ఏఈఓ నాంపల్లి సాయి కుమార్, చిట్టంపాడు పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, అంగన్వాడీ టీచర్ యాదమ్మ, బుషపాక సంజీవ, బచ్చనబోయిన శ్రీశైలం, అబ్బనబోయిన ఆంజనేయులు, పాండు, దేవత్పల్లి పంచాయతీ కార్యదర్శి పెద్దులు, గ్రామస్తులు నాగయ్య గౌడ్, జక్కుల రాజు, నారోజు సైదాచారి, పోలేపాక శ్రీరాములు, వెంకటయ్య, దూదిమెట్ల యాదగిరి, అంజయ్య, రాములు, లచ్చమ్మ, అలివేలు, వార్డు సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ చెప్పగా సార్ మీరు యాదన్నరకు సర్పంచ్ చెప్పండి. ఆధార్ కార్డు కూడా అక్కడ కంప్లీట్ ఇక్కడ అక్కడ ఓటు ఉంది ఇక్కడ అప్లై చేసాం. ఆధార్ కార్డు ఇప్పుడే మారుస్తారు కదా, ఆధార్ కార్డు మారితే మన నివాసం సార్, ఆ రిసిప్ట్ మీరే ఫిల్ చేస్తారా? వాళ్ళు కౌంటర్ ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఒక కౌంటర్ నెంబర్ 2 అయితే 2/4 అనేది ఏంటంటే కౌంటర్ నెంబర్ 4 అనేది అప్లికెంట్ నెంబర్, అంటే 4 అప్లికేషన్, అంటే రిజిస్టర్ పెట్టి రిజిస్టర్లో 5 గ్యారెంటీలు అన్నీ కూడా రిజిస్టర్లో ప్రింట్ అయి ఉన్నాయి. దాంట్లో టిక్లు కొట్టుకొని వాళ్ళు ఏ దానికి మహాలక్ష్మి అయితే మహాలక్ష్మి టిక్ కొడతారు, తర్వాత గృహజ్యోతి అయితే గృహజ్యోతికి, తర్వాత ఇందిరమ్మ ఇల్లు అయితే ఇందిరమ్మ ఇల్లు, చేయుతకైతే చేయుత, ఇట్లా అన్ని టిక్లు కొట్టుకొని 5 గ్యారెంటీలకు 5 గ్యారెంటీలు ఫిల్ చేస్తేనే వాళ్ళకి ఏది అవసరం ఉందో అది ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత దానికి ఆ రిసిప్ట్ అన్నిటి యొక్క సారాంశమే ఈ రిసిప్ట్లో కూడా 5 గ్యారెంటీలు ఉంటాయి. వాళ్ళకి ఏదైతే రాస్తారో దానికి టిక్ కొట్టి వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది.